మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే సినీ అభిమానుల ముఖాల్లో చిరునవ్వులతో వెలువరిస్తాయి. 45 సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. రికార్డులు, అవార్డుల విషయంలో చిరంజీవికి తిరుగులేదు. సీనియర్ హీరోలలో 150కి పైగా సినిమాలలో నటించడమే ఒక రికార్డ్ అయితే, ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం చిరంజీవికి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రభావవంతమైన హీరోగా చిరంజీవికి పేరుండగా, చిరంజీవి పూర్తి పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 సంవత్సరం ఆగస్టు నెల 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. నర్సాపురంలోని వైఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన చిరంజీవి సినిమాలపై ఆసక్తితో యాక్టింగ్లో శిక్షణ కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. తనదైన శైలిలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చేసి టాలీవుడ్ హిస్టరీలో చిరంజీవి తనకంటూ ఎన్నో ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు. అయితే చిరంజీవికి సినిమా అవకాశాలు సులువుగా రాలేదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి రావడం, సినిమా రంగంలో సక్సెస్ కావడం ఎంతో కష్టమైన కృషి, శ్రమ, పట్టుదలతో చిరంజీవి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఒక్క అవకాశం దొరికితే చాలు ప్రూవ్ చేసుకోవాలని చిరంజీవి ఒక్క ఛాన్స్ కోసం రేయింబావులు కష్టపడ్డారు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానని తండ్రిని ఒప్పించి మద్రాసులో అడుగుపెట్టిన చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నించినప్పుడు ఏ రూమ్లో ఉన్నారో అదే రూమ్లో మిత్రులైన హరిప్రసాద్, సుధాకర్లతో ఉన్నారు. తండ్రి పంపే 100 రూపాయలతోనే చిరంజీవి ఒకవైపు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ, మరోవైపు సినిమాలలో సక్సెస్ కాకపోయినా ఉద్యోగం చేయాలని కాస్ట్ అకౌంటెన్సీలో సైతం ట్రైనింగ్ తీసుకున్నారు. తమ రూమ్లో ఒకే ఖరీదైన షర్ట్ ఉండగా చిరంజీవి అతని స్నేహితులు ఆడిషన్స్కి వెళ్లే సమయంలో ఆ షర్టును మార్చి వేసుకునేవారట. పునాదిరాళ్ళు సినిమాలో మొదట సుధాకర్కు ఛాన్స్ రాగా కొన్ని కారణాల వల్ల సుధాకర్ ఆ అవకాశాన్ని వదులుకోవడంతో అతని స్నేహితుడైన చిరంజీవికి ఛాన్స్ దక్కింది. అదే సమయంలో చిరంజీవి ప్రాణం ఖరీదు అనే మరో సినిమాలో నటించగా వేరువేరు కారణాల వల్ల ప్రాణం ఖరీదు మూవీ మొదట విడుదలైంది. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో చిరంజీవి సహాయక పాత్రల్లో, విలన్ రోల్స్లో సైతం నటించారు. మన ఊరి పాండవులు, ఇది కథ కాదు సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న చిరంజీవి ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి నెగిటివ్ రోల్స్లో చేసే సమయంలో నెగిటివ్ రోల్స్కు చిరంజీవి సూట్ అవుతారని కృష్ణంరాజు భావిస్తే, చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని మురళీమోహన్ అన్నారట. మురళీమోహన్ మాటలే నిజమై చిరంజీవి మకుటం లేని మహారాజుల కెరీర్ను కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా తన లోపాల గురించి చెబితే మార్చుకునే ప్రయత్నం చేసేవారట. కెరీర్ తొలినాళ్లలో స్పీడ్గా డైలాగ్స్ చెబుతావని కొందరు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తన దృష్టికి రావడంతో డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారట. మరో సందర్భంలో అందరిలా డ్యాన్స్ చేశావు, నీ ప్రత్యేకత ఏమిటి అని మరో వ్యక్తి నుంచి ప్రశ్న ఎదురుకాగా తర్వాత రోజుల్లో డ్యాన్స్లో కొత్త స్టైల్ను క్రియేట్ చేసి చిరంజీవి మెప్పించారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పడానికి చిరంజీవి జీవితం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో చిరంజీవి హీరోగా స్థిరపడగా, ఖైదీ సినిమాతో చిరంజీవి సూపర్ స్టార్ అయ్యారు. చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ అప్పట్లోనే మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, గరాన మొగుడు సినిమాలతో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోగా, గరాన మొగుడు మూవీ అప్పట్లోనే 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. ఆ సమయంలో దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా చిరంజీవి నిలిచారు. ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ సినిమాల ద్వారా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా విజయాలను సాధించగలనని ప్రూవ్ చేశారు. రాజకీయ ప్రవేశం వల్ల సినిమాలకు దూరమైన చిరంజీవి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చి ఖైదీ, నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో చిరంజీవి విజయాలను అందుకున్నారు. 7-10 వయసులో సైతం అదిరిపోయే స్టెప్పులు వేస్తూ, అనర్గళంగా డైలాగ్స్ చెబుతూ, మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించే యాక్షన్ సీన్లు చేస్తూ కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ అభిమానాన్ని చిరంజీవి చూరగొంటున్నారు. విశ్వాంబర, అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ రాబోయే రోజుల్లో సత్తా చాటనున్నారు. చిరంజీవి పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాలకు ఎలాంటి పారితోషికం అందుకోలేదు. మన ఊరి పాండవులు సినిమాకి 1116 రూపాయల పారితోషికంగా అందుకున్న చిరంజీవి ప్రస్తుతం 70 నుంచి 80 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.
చిరంజీవి 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వేరువేరు కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. చిరంజీవి 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా 9 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ను అందుకున్న చిరంజీవి 3 సార్లు నంది అవార్డును, 2016 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 2006 సంవత్సరంలో చిరంజీవి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. చిరంజీవి నటుడిగానే కాకుండా తను చేసిన సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను 1998లో స్థాపించగా ఈ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. చిరంజీవి ఈ ట్రస్ట్ సహాయంతో వేల సంఖ్యలో కుటుంబాలను ఆదుకున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మగధీర, RRR సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సినిమాలను, చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్కు సైతం సుస్మిత కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వాంబర మూవీ నుంచి టీజర్ రిలీజ్ కానుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా నుంచి టైటిల్కు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ సినిమాకు మన శివశంకర వరప్రసాద్ గారు టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినీ కార్మికులతో భేటీ అయ్యి సినీ కార్మికుల సమ్మె పరిష్కారం దిశగా అడుగు వేయడంపై కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో దాసరి తర్వాత ఆ స్థానంలో చిరంజీవి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందరి వాడుగా, ఆపద్బాంధవుడిగా అభిమానుల హృదయాల్లో తన నటనతో చిరంజీవి చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు కాగా చిరంజీవి భవిష్యత్తులో సైతం ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులతో పాటు వంశీ టీవీ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరోసారి చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.